ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి విషయాలు ఋషియజ్ఞం అనే పేరిట నేను మీకు అందిస్తున్నాను. చూడండి, ఇది కలియుగం. దీంట్లో మానవుడికి తరించాలి అనేటటువంటి బుద్ధి జనించటం అనేది బహు కష్టం. ఉదాహరణకు, నువ్వు తరించి అనేక జన్మార్జితంలో నువ్వు తీసుకొచ్చుకున్నటువంటి పాపపు రాశి అంతయు కూడా దగ్ధమై నిన్ను పునీతుణ్ణి చేసి శివసన్నిధికి తీసుకెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి 3 బీజాక్షర మంత్రాన్ని నేను ఫోన్ చేసి అడిగితే చెవులో మాత్రమే చెప్తానని నేను పూర్వం వీడియోలో చేశాను. అది దాదాపు ఒక 10,000 మంది చూశారు. కానీ నాకు మాత్రం ఫోన్ చేసి అడిగి అర్థించి తీసుకున్నటువంటి వారి సంఖ్య ఓ 20 అంత ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లేరు. ఆ 20 మంది కూడా ధన్యాత్ములుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పరమేశ్వర సంకల్పం లేనిదే ఇలాంటివి అనుష్ఠానం చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస నీలో జనించదు. ఇది నీ దోషం కాదు, ఇది యుగ దోషం. అని అంటే సంసారంలో నువ్వు పూర్తిగా నిమగ్నమైపోయినావు, పూర్తిగా నువ్వు దానికి వశం అయి ఉన్నావు. దాని నుండి నువ్వు తప్పించుకోవాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేయటం. అలాంటి వారు లేదు, మాకు అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ పరమాత్మని పట్ల సన్నగిల్లుతుంది. కారణం, మాయకు నువ్వు బద్ధుడైన. సరే, సంతోషం. పూర్వము బ్రహ్మదేవుడు ఇలాంటి విషయాలకై ఏది మాయకు బద్ధుడై మాయ నుండి తప్పించుకోలేక స్వల్పమైనటువంటి కోరికలను అర్థించే వారిని దృష్టిలో ఉంచుకొని మనకు ఒక దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించినాడు బ్రహ్మ. ఇది బ్రహ్మవాక్కు అంటే అది సత్యం. అది బ్రహ్మవాక్కు ఎలా సత్యము అని నువ్వు విశ్వసిస్తే మంత్రానుష్ఠానం కానీ స్తోత్రపారాయణం కానీ ఇవన్నీ విశ్వాసంతో చేసినప్పుడే నీ జీవితము వికసిస్తుంది. చూద్దాం, చేద్దాం, ఒకసారి చేసి చూస్తే పోలే అనేటటువంటి అశ్రద్ధ భావంతో నువ్వు చేస్తే ప్రయోజనం ఉండదు. నువ్వు గ్రహాల చేత పీడింపబడుతూనే ఉంటావు. ప్రతి వ్యక్తి కూడా, ఇంక్లూడింగ్ మీ, గ్రహాలకి మనం వశమైపోయి ఉన్నాం. ఎందుకంటే మనకు జ్ఞానం లేదు. పాశం చేత బంధింపబడినటువంటి పశువులు మనం. అలాంటి వారిని గ్రహములు చలాయిస్తాయి. ఎక్కడ పరమేశ్వర సంబంధమైనటువంటివి, పరాశక్తి సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేస్తున్నప్పుడు అది బ్రహ్మ ఆజ్ఞగా భావించి వారు దుష్ఫలితాలు ఇవ్వటం మానేస్తారు. చూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో నీకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? దారిద్ర్యంతో బాధపడుతున్నావా? ఇప్పుడు చూడండి, ఏదైనా శరీరంలో ఒక లోటు ఏర్పడింది, అనారోగ్యం వచ్చింది, 100 డాక్టర్లను సంప్రదిస్తా.
వారిచ్చే బిళ్ళలు ముంగితావు. కానీ నీ యొక్క మానసికమైన సంబంధమైన దారిద్ర్య సంబంధమైనటువంటి విషయాలు పండిత వరేణ్యులు చెప్తే వినవు, తీసేస్తా. అలాంటి వారికి మనం ఏం చెయ్యం. కానీ బ్రహ్మదేవుడు చెప్పిన ఈ దివ్యమైనటువంటి సమస్తమైన రుగ్మతలను తొలగించే స్తోత్రం లక్ష్మీ స్తోత్రం. లక్ష్మి అంటే ఈ చరాచర ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది, ఆధ్యాశక్తి, పాలనాశక్తి. ఆమె లేకపోతే ఏమీ లేదు. అలాంటి మహాలక్ష్మిని బ్రహ్మ స్తుతించాడు. ఎవరి కోసం? మన కోసం. అమ్మా, ఈ బిడ్డలు నేను సృష్టించినటువంటి బిడ్డలు గ్రహబాధల చేత అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్నారు, వీరిని అనుగ్రహింపమ్మా అని బ్రహ్మ సుఖ మహర్షి ద్వారా ఈ యొక్క స్తోత్రాన్ని మనకు అందించినాడు. ఎలాంటిదంటే మహాలక్ష్మ్యా ప్రవక్ష్యామి కవచం సర్వకామదం. సమస్తమైనటువంటి పాపములను తొలగించి అనేకమైనటువంటి సర్వకామదం మనోవాంఛను తీరుస్తున్నాను. సర్వపాప ప్రశమనం దుష్టవ్యాధి వినాశనం. చూడండి, మనకు అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు, కామ్యాల కోసం తపించేటటువంటి వాడు, గ్రహపీడా ప్రశమనం గ్రహారిష్ట ప్రభంజనం. గ్రహబాధల చేత బాధపడేటటువంటి వారు, దుష్ట మృత్యు ప్రశమనం దుష్ట దారిద్ర్య నాశనం. అలాగే మృత్యు భయం చేత అనారోగ్యం పాలైనటువంటి వాడు, దరిద్రానికి అంచుల్లో ఉండి లేదా దరిద్రంలో మునిగి తేలుతున్నటువంటి వారికి పుత్ర పౌత్ర ప్రజనం వివాహప్రదనిష్ఠితం. సంతానం కోసం తపించేటటువంటి వారు, లేదు ఆ సంతానానికి వివాహం కాక బాధపడేటటువంటి వారు, చోరారిహారి జపతాం మఖిలేప్సితదాయకం. సావధాన భూత్వా సుహృత్వం సుఖ సత్తమ అనేక జన్మ సంసిద్ధి లభ్యం ముక్తి ఫలప్రదం. ధనధాన్య మహారాజ్య సర్వ సౌభాగ్యకల్పకం. సకృస్మరణమాత్రేణ మహాలక్ష్మి ప్రసీదతి. కేవలం స్మరణ మాత్రం చేతనే అనేకమైన కోరికలు, మానవుడు కోరుకునే కోరికలన్నీ తీర్చి, అలాగే ధనము ధాన్యము, ఇక్కడేం చెప్తాడు, ఒక్కసారి స్మరించినంత మాత్రమని సకృస్మరణ మాత్రేణ. అర్థమవుతుందా? ఈ మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుందయ్యా అని బ్రహ్మదేవుడు సుఖమహర్షికి చెప్పినటువంటి ఇది. ఒక 36 శ్లోకాలు ఉంటాయి. నేను పూర్వం ఒక సంవత్సరం క్రితం చెప్పినట్టు గుర్తు నాకు. అయినా ఇటీవల ఫోన్స్ వస్తున్నప్పుడు, వారి యొక్క బాధలు వింటున్నప్పుడు, దారిద్రంగా గ్రహబాధల చేత మీరు బాధ చెప్తున్నారు నిజమే, నాకు అర్థమవుతుంది. కానీ దాని వెనక గ్రహబాధ అనేది నాకు అర్థమవుతుంది. దానికి నేను చెప్పాను అనుకో, మీకు పలానా శాంతిలు చేయించుకోండి అండి, పలానా ఇది చేయించాను అనుకో, భయం కలుగుతుంది మీకు. కనుక లేదు, మీరు భయం చేత ఇంకెవరినైనా సంప్రదించాలనుకో, ప్రపంచం ఎలా ఉందంటే నీ భయం వాడికి పెట్టుబడి అయిపోతుంది. కనుక నువ్వు ఆర్తితో మనస్ఫూర్తిగా పరమాత్మను నువ్వు స్తోత్రం చేసావనుకో, ఏకాంతంగా కూర్చున్నావు, దీపారాధన చేసి కూర్చున్నావు, స్వామి సన్నిధిలో కూర్చొని ఆ స్తోత్ర పారాయణం ఆర్తితో చేసి 2 కన్నీళ్లు కార్చు. నీ హృదయం ద్రవించిందనుకో, కన్నీళ్ళు వస్తాయి, వాటికి కరిగిపోతాడు పరమాత్మ. అయ్యా పరమాత్మ, నా దారిద్ర్యాన్ని దూరం చేయి తండ్రి, నాకు ప్రసన్నురాలు కావమ్మా అని అమ్మని వేడుకో. మనం బిడ్డలం, తల్లి బిడ్డలం.
కానీ చెయ్యాలి. చెయ్యవే. చేయందే నీకు ఎలా ఫలితం లభిస్తుంది? ఒక వివాహం కావచ్చు, లేదా పిల్లవాడికి భవిష్యత్తులో వాడికి జీవనోపాధి కోసం ఏదో ఒక ఉద్యోగం కావచ్చు. అనేకమైన కోరికలు ఇవే కదా విద్య, వైద్యము, వీటి కోసమే మనం తప్పిస్తూ ఉంటాం. కనుక ఈ చెప్పిన ప్రయోగాలన్నీ కూడా ప్రయోజనాలు అమ్మ నీకు అందిస్తుంది. లక్ష్మీ కవచం ఒక్క 15 నిమిషాల ఉదయం, ఒక్క 15 నిమిషాల సాయంత్రం 36 శ్లోకాలు ఉంటాయి, సరళమైనటువంటి శ్లోకాలు. వాటిని అమ్మ ముందు, లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి, అమ్మా నా పరిస్థితి ఇది తల్లిని భక్తితో పారాయణం చేసావనుకో నీ జన్మ ధన్యమవుతుంది. కనుక ఆ పారాయణం చేసిన తర్వాత అమ్మ దారిద్ర్య మంత్రం ఉంది. కనీసం ఒక 108 సార్లు. అయ్యో మాకు సమయం లేదు చేయలేకపోతున్నామండి, 54 సార్లు చెయ్యి. నీ శ్రద్ధ ఉందే, నీ కోరికల తీవ్రతను బట్టి నువ్వు జపం చేసుకోవచ్చు. ఏం స్వామి మీరు అనేక చెప్తారు, ఎన్నెన్ని చెయ్యాలి అని ప్రశ్నించొద్దు. ఇది అందరి కోసం కాదు. దారిద్ర్య బాధలతో బాధపడేటటువంటి వారు ఆర్తితో అమ్మను ఆరాధించి ఆ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు కాని నాయన. అందులో ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసాలు ఇవి. మాఘమాసం దాకా చేస్తారని ఆశిస్తున్నా. ఇవి కావాల్సినటువంటి వాడు ఈ లక్ష్మీ కవచం, లేదంటే మాకు దొరుకుతుంది మేము నెట్లో కొట్టి చూసుకుంటాం అంటే దివ్యంగా చూసుకోండి. దారిద్ర్య మంత్రాన్ని అయితేనేమి, ఈ 2 కావాల్సినటువంటి వాడు 9966690246 కాల్ చేయండి. స్వామి లక్ష్మీ కవచము దారిద్ర్య మంత్రాన్ని మాకు తెలియచేయండి, చెప్తాను. చక్కగా 40 రోజులు ఒక నియమం పెట్టుకోండి. 40 రోజులు ఏంటంటే దరిద్రం పోయేంత వరకు కూడా చేసుకోవచ్చు. ఆ స్తోత్రం చేస్తుంటే నీకు మనోధైర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది తల్లి. ధనంతో పాటు ధైర్యం ఉండాలి. విద్య ప్రసాదిస్తుంది, విద్యార్థులకు విద్య లభిస్తుంది. ధనకాంక్షతో చేసేవాడికి ధనము లభిస్తుంది. ఇకేద కోరికతో చేసేటటువంటి వాడికి ఆ కోరిక నెరవేరుతుంది. అది ధర్మబద్ధమై ఉంటే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సాక్షాత్తు బ్రహ్మవాక్యం. ఇది ఎవరిది? బ్రహ్మవాక్యం. ఈ బ్రహ్మవాక్యాన్ని మనసులో దృష్టిలో ఉంచుకొని ఆ తల్లిని ఆరాధించినావనుకో, స్తోత్రం చేసినావనుకో, నీ జన్మ ధన్యమవుతుంది. సమస్త పాపాలు తొలగిపోతాయండి. మానవుడు నువ్వు దుఃఖపడుతున్నావంటే నీ పాపం ఎక్కువగా ఉందని అర్థం చేసుకో. ఆ పాపాన్ని నువ్వు కడుక్కునేదానికి ప్రయత్నం చేయి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ధనార్థి ధనమాప్నోతి. ధనం కోసంగా నువ్వు పాకులాడుతున్నావా, వారికి ధనం లభిస్తుంది. అమ్మ నీకు ఏదో ఒక వ్యాపారం చెయ్యాలని అమ్మ నిన్ను ప్రేరేపిస్తుంది. వివాహార్థి లభే త్వధూమ్. వివాహం కోసంగా పరితపించేటటువంటి వాడికి సలక్షణములు కలిగిన భార్య, అలాగే స్త్రీ చేస్తే మంచి వరుడు లభిస్తాయని చెప్తుంది ఇక్కడ. విద్యార్థి లభతే విద్యాం. విద్యార్థి దశలో ఉండేటటువంటి వాడు, ఫలానా గవర్నమెంట్ ఉద్యోగాల కోసంగా పరీక్షలు రాసేటటువంటి వారందరూ దీన్ని శ్రద్ధాభక్తులు చేస్తే వారికి విద్య లభిస్తుంది. పుత్రార్థి గుణవర్ధం. పుత్రకాంక్ష అంటే పుత్రులు లేనటువంటి వారు, సంతానం లేనటువంటి వారు దీన్ని పారాయణం చేస్తే అమ్మ సంతానాన్ని ప్రసాదిస్తుంది. రాజ్యార్థి రాజ్యమాప్నోతి. రాజకాంక్ష ఉంది, రాజ్యకాంక్ష, లేదా ఒక ఎమ్మెల్యే కావాలనో, మరి లేదు ఇంకేదైనా సర్పంచ్ కావాలనో ఎక్కువ ఉంటాయి కదండి కోరికలు రాజకీయ వ్యక్తులకు. అలాంటి వారికి రాజకీయ జీవితము ఉంటుంది. సత్యముక్తం మయా సుఖ. ఇది సత్యము, నా నోటి నుంచి వచ్చినటువంటి వాక్యము సత్యము. ఓ సుఖ. సుఖ మహర్షికి తెలియచేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు స్వయంగా బ్రహ్మదేవుడిస్తే
మనం ఉపయోగించుకోలేదనుకోండి, అది అసలైన దరిద్రం. దారిద్ర్య బాధలు అనుభవించేటటువంటి వాడికి దారి కనిపించినా నేను ప్రయాణం చేయనంటే వాడిని మనం ఇంకేమీ చెయ్యలేము. వాడి మస్తిష్కంలో లలాటం మీద రాసింది అనుభవించరాని. భగవంతుని మీద విశ్వాసము, నమ్మకము, ప్రేమ ఇత్యాదివి ఉన్నట్లయితే నీ సమస్తమైన కామ్యాలు నెరవేరుతాయి నాయన. భక్తిని చూస్తాడు, పాండిత్యాన్ని చూడడు పరమాత్మ, నీ భక్తిని చూస్తాడు. కనుక ఈ యొక్క స్తోత్రాన్ని, దారిద్ర్య మంత్రాన్ని కావాల్సినటువంటి వారు 9966690246కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు వాట్సాప్లో ఈ యొక్క లక్ష్మీ కవచాన్ని, దారిద్ర్య మంత్రాన్ని పెడతాను. చక్కగా చూసుకొని ఆరాధన చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.